రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్ పార్కులతో పాటుగా రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 22.20 ఎకరాల్లో సుమారుగా 100 ప్లాట్లతో అనుమతి పొందినటువంటి ఈ లేఅవుట్లో 4 పార్కులు ఉండగా దాదాపుగా 8,500 గజాల కబ్జాకు గురయ్యాయి. అలాగే 5,000 గజాల మేర రోడ్డు కూడా కబ్జా గురైంది. వీటికి తోడు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా తొలగించింది. ఇలా మొత్తంగా 16,000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారుగా 400 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ లేఅవుట్ ప్రకారం జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసినటువంటి పార్కులు అలాగే జైహింద్ రెడ్డి అనే ఒక వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని తొలగించారు. వెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు. పార్కులు ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కబ్జాకు పాల్పడ్డ వారిపై పోలీసులు కేసు పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.